ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఏపీలో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశాడు. సినిమా ప్రమోషన్ల కోసం, సినిమా షూటింగుల కోసం ఆయన అధికార దుర్వినియోగం చేశాడు అంటూ మాజీ ఐఏఎస్ అధికారి పవన్ కళ్యాణ్కు ఈరోజు చుక్కలు చూపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్కు మామూలుగా చూపించట్లేదు. ఒక మాజీ ఐఏఎస్ అధికారి పవన్ కళ్యాణ్కు ఒక ఉప ముఖ్యమంత్రికి ఎలా చుక్కలు చూపిస్తున్నాడో, ఆయన ఏం మాట్లాడుతున్నాడో మీరందరూ కూడా ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఒక మంత్రిగా ఉండి తాను నటించినటువంటి సినిమాని ప్రమోట్ చేసుకునేటువంటి అవకాశం లేదు. అంతేకాకుండా సినిమా షూటింగ్ కి వెళ్ళడానికి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి అతను. ఒకవేళ అక్కడ ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా కేవలం ఒక యాక్టివిటీగా నేను వెళ్ళాలి అనుకుంటే ప్రాపర్ గా అప్లికేషన్ పెట్టుకుని వితౌట్ ఎనీ రెమ్యూనరేషన్ ఈ యాక్టివిటీ చేయడానికి గవర్నమెంట్ పర్మిట్ చేస్తుంది అని గవర్నమెంట్ మెషినరీని కానీ దీన్ని కానీ వాడుకోకుండా వెళ్ళాలి. అలాంటి పర్మిషన్ ఆయన ఏం తీసుకోలేదు. అతను గవర్నమెంట్ మెషినరీని వాడుకుని మరి సినిమా షూటింగ్కి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్యూర్లీ వైలేషన్, ఇట్స్ ఎ క్లియర్ వైలేషన్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మిస్యూజ్ ఆఫ్ అఫీషియల్ మెషినరీ అండ్ సొంత లాభానికి వారు చేసినటువంటి చర్యలు. ఒక మంత్రిగా ఉండి చూశారుగా, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్పై హైకోర్టులో కేసు వేయటం జరిగింది. హైకోర్టులో కేసు వేయటమే కాదు, ఆధారాలతో సహా హరిహర వీరమల్లు సినిమాకు ఈయన ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకోకుండా సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు. ఒక మంత్రిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండగా ఈయన ఏ సినిమా షూటింగ్ చేయడానికి కూడా వీల్లేదు, రెమ్యూనరేషన్ కూడా తీసుకోవడానికి వీల్లేదు. అలాంటిది ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఆయన సినిమా షూటింగ్లు చేయటమే కాదు, సినిమా షూటింగులకు అధికార దుర్వినియోగం చేశాడు, మిషనరీని వాడుకున్నాడు, ప్రభుత్వ వాహనాలను వాడుకున్నాడు, నిధులు దుర్వినియోగం చేశాడు. ఇలాంటి పనులు పవన్ కళ్యాణ్ ఒక మంత్రిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా చేయటం ఇది నేరం. ప్రభుత్వ నిధులు కానీ, ప్రభుత్వ వాహనాలు కానీ వాడుకోవటం తప్పు అని మాజీ ఐఏఎస్ అధికారి మాట్లాడుతున్నాడు. ఆయన గతంలో కోర్టులో కూడా ఈ మధ్య కేసు వేయడం జరిగింది. 3-4 రోజుల క్రితం హైకోర్టు కూడా కేసు విచారణకు స్వీకరించింది. సిబిఐ అధికారులు మరియు ఏసీబీ అధికారుల పేర్లు రిజిస్టర్ చేయాలని కోరుతూ వారం రోజులు వాయిదా కూడా వేయటం జరిగింది ఏపీ హైకోర్టు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కు డైరెక్ట్గా ఆయన విధుల నిర్వహణపై, అధికార దుర్వినియోగంపై మిస్యూజ్ చేసిన కారణంగా ఆయనకు, పవన్ కళ్యాణ్కు చుక్కలు చూపిస్తున్న ఈ మాజీ ఐఏఎస్ అధికారి ఈ హైకోర్టులో ఏదైతే కేసు వేశాడో ఆ కేసులో విజయం సాధిస్తాడా? పవన్ కళ్యాణ్కు అధికార దుర్వినియోగానికి ఏపీ హైకోర్టు ఎలా స్పందిస్తుంది? వీటన్నిటిపైన కూడా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారి కేసు వేస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతం మనం ఏపీలో చూస్తున్నాం. కేసు వేసింది సామాన్యులు కాదు, మాజీ ఐఏఎస్ కేసు వేశాడంటే అన్ని ఆధారాలతోనే కేసు వేస్తాడు. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్కి ఈయన వాహనాలను వాడుకున్నాడు, ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకోలేదు, ఇవన్నీ కూడా పక్కా ఆధారాలు ఉన్నాయి. అధికార దుర్వినియోగం చేసిన వీడియోలు కూడా, ఫుటేజీలు కూడా మనం కూడా వీడియో పెట్టడం జరిగింది. దీనిపైన రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆసక్తికరంగా ఉన్నారు. ఏపీ హైకోర్టు ఎలా స్పందిస్తుంది? మాజీ ఐఏఎస్ అధికారి ఈ రకంగా పవన్ కళ్యాణ్కు చుక్కలు చూపిస్తూ ఆయన్ను కోర్టు మెట్లెక్కించటం ఇది సర్వత్రా కూడా ఆసక్తి రేకెత్తించే విషయం.